మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దయచేసి K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీ రిలేషన్ కి కానీ, మీ ఫ్రెండ్స్ కి కానీ, మీ దోస్తులకు కానీ ఎక్కువగా షేర్ చేయాలని, వారి ద్వారా జనాలకు ఎక్కువగా షేర్ కావాలని K9 టీవీ తెలుగు. వెలుగు ఆదివారం సెక్రటరియట్ లో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్, కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు అంటూ మెయిన్ హెడ్లైన్ ఇచ్చింది. మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్ దారాదత్తం చేసిండు. మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు. పదవులు కమిషనర్లకు లొంగిపోయి జలదోపిడి. ఉమ్మడి పాలన కన్నా కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం. అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసినప్పుడు ఉద్యమకారులు అంటున్నారు. ఉద్యమాన్ని చెప్పుతో కొడతారు. నీటి వాటా తేలేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి చెప్పినట్టు వెల్లడి. అయిపోయిందా? ఓ హరీష్ రావు, కేటీఆర్ ఎగిరెగిరి పడుతున్నారు. ఎగిరెగిరి వచ్చిన 2 నెలలు కూడా కాలేదు, ప్రాజెక్టులు అన్ని పోతున్నాయి. నేను ముందు నుంచి బతుకుంటున్నా. 5 ఏళ్ల కింద జగన్ తో కలిసి భోజనాలు చేసినప్పుడు, అతిథి మర్యాదలు చేసుకున్నప్పుడు అప్పుడే రాసిచ్చిండు. అప్పుడు మీడియాకు కూడా చెప్పలేదు. మీడియాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఇంట్లో కూర్చుండి భోజనాలు చేసుకుంటూ సహామంత్రితో కలిసి తెలంగాణ వాట మొత్తం ఆంధ్రాకు దారదత్తం అప్పుడే కోడే కూసి ఏం లేదంటూ భోజనాలు చేశారు, మాట్లాడారంటూ మీడియాకి చెప్పినప్పుడు అప్పుడే జరిగింది జలదోపిడి అంతా. కృష్ణా బోర్డు 2 సార్లు నిన్ను పిలిచినా గానీ నువ్వు అక్కడికి వెళ్ళలేదు, చూస్తూ సైలెంట్ గా ఉన్నావు. ఇప్పుడు నీకు ఏ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఎత్తుకొని కూర్చున్నారు. ఇదంతా పాపాల మూట మీదే, మీరు చేసిన పాపాల మూట అనేది అంటూ మెగా కృష్ణారెడ్డికి టెండర్ దక్కేలా చేసింది కూడా మీరే. మనకు రావాల్సిన నీటి వాటని ఆంధ్రాకి మీరే కూసుండి మీరే చర్చలు చేసి అప్పగించి ఈ పని చేసింది మీరే. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసిండ్రు, ఇప్పుడు ఉద్యమకారులు అంటున్నారు. మళ్ళా నువ్వు గతంలోనే కేసీఆర్ ఉద్యమకార పార్టీ మాది అయిపోయిందిగా, ఇప్పటి నుంచి రాజకీయ పార్టీ అని మొదలు పెడితే నీది ఏ రోజైతే రాజకీయ పార్టీగా మారిందో తెలంగాణలో అప్పటి నుంచే వ్యతిరేకత నీ మీద మొదలైంది. ఇప్పుడు ఉద్యమకారులు అంటూ మళ్ళీ జనాల్లోకి వెళ్ళిరనుకో, ఆ జనాలే చెప్పుతను కొడతారు అని జనాలు అనుకుంటున్న మాట ఇది. మళ్ళీ ఉద్యమాలని ముందుకు వచ్చినామనుకో జనాలు చెప్పులతో కొడతారు. ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పినావు రేవంత్ రెడ్డి. కృష్ణ నీళ్లలో రాష్ట్రానికి వాటా దక్కకుండా సంతకం పెట్టిందని ఫైర్. సంతకం నీదే ఉందంటాడా? నువ్వు పెట్టిన సంతకమే ఉన్నది. రేవంత్ రెడ్డి తీసి చూపెడుతున్నాడు కదా, నీదే సంతకం ఉన్నదా? దమ్ముంటే రా, అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చిద్దామని సవాల్. అయిపోయిందా? దమ్ముంటే హరీష్ రావు, కేటీఆర్ నీ అయ్యని కూడా తీసుకురా, కేసీఆర్ ని కూడా తీసుకురా. ముగ్గురం ఎంత టైం అన్నా తీసుకోండి, మీరు చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. చర్చించేటప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరమే వస్తాం. నువ్వు ఎంతమంది నన్ను సరే తీసుకొచ్చుకో, దీనిపైన చర్చిద్దాం అంటూ రేవంత్ రెడ్డి నిన్న ఫైర్ అయ్యారు. కాళ్ళు నొప్పి, కంటి నొప్పి అని తప్పించుకోవద్దని హితవు. నాకు కాళ్ళు నొప్పి ఉన్నది, కంటి నొప్పి ఉన్నది, ఇది నొప్పి ఉన్నది, తప్పించుకోవద్దు. ఎప్పుడు మన జీవితం మొత్తం తప్పించుకోవడానికే ప్లాన్లు ఉంటాయి. తప్పించుకోవద్దు, తప్పించుకోకుండా రా, చర్చిద్దాం. ఫైర్ అయిండు నిన్న రేవంత్ రెడ్డి. మీరు నిజాయితీ గల్లోళ్ళు అయితే సరే, మీరు అక్రమంగా పోతుంది అంటున్నారు కదా, ఈ 2 నెలల్లోనే వెళ్ళిపోతుంది అంటున్నారు కదా, అక్కడ వాస్తవంగా వెళ్ళి చర్చించండి, అప్పుడు తెలుస్తుంది మీకు మీరు చేసింది తప్ప, వాళ్ళు చేసింది తప్ప. వాళ్ళు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. 2 మీటర్లు 4 మీటర్లు దుంకే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వెళ్ళండి, ఇక సమాధానాలు చెప్పండి. ప్రజలందరూ చూస్తారు, అప్పుడు ప్రజలే తెలుస్తారు ఎవరిది తప్పు ఏం కథ అని. 2వ పేజీలో వార్త ఇది. కేసీఆర్ నువ్వు నల్గొండకు పోవుడు కాదు, కృష్ణా జిల్లాల్లో ఎవరేం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రా. భోజనాలు అక్కడే పెడతాం, బట్టలు తెచ్చుకో. మామ అల్లుళ్ళు మీరు ఇద్దరు రండి, అవసరమైతే మీ కొడుకును కూడా తెచ్చుకో. అవతల మీ బిడ్డ ఉంటే శాసనసభ ఉమ్మడి సమావేశాల్లో చర్చ పెడదాం. నువ్వు ఎంతసేపు మాట్లాడినా
అనుమతినిస్తాం. ఒక్క నిమిషం కూడా మైక్ కట్. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టినోడు తెలుద్దాం. కాలు నొప్పి కంటి నొప్పి అని డ్రామాలు చేయొద్దు. నీకు నిజాయితీ ఉంటే ముఖం చాటేయొద్దు, అసెంబ్లీకి రా అంటూ రేవంత్ రెడ్డి. అయిపోయిందా? నువ్వు నొప్పి లేదు, నడుము లేదు, ఇది లేదని ఏదైనా సరే నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టడానికి రా. నిమిషం కూడా నేను మైక్ కట్ చెయ్యా. నువ్వు మాట్లాడుకోవడానికి నీ కొడుక, నీ బిడ్డనా, నీ అల్లుడా, ఎవరిని తీసుకొచ్చుకుంటావో తీసుకొచ్చుకో. చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని సమాధానాలు చెప్పాలి. మీరు మైక్ల ముందు వచ్చి బారెడు ఒర్రుడు కాదు. నువ్వే అంటుంటివి గతంలో, ఒక పలిపోయిన డబ్బల 4 రాళ్ళేసి లోడ 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 ఒర్రుడు కాదు, జనాలు గాయి గత్తరవ్వద్దు, ఆగమాగం కావద్దు అంటివి కదా. ఇప్పుడు వెళ్ళి సమాధానాలు చెప్పు. లోడ లోడ ఒర్రుకుంటా సమాధానం ఏం చెప్తావో చెప్పు. గాయి గత్తర కాకు, ఆగమాగం కాకు అని జనాలు అంటున్న మాట ఇది. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు. టిఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ అంటూ వార్త ఇది. రూపాయలు 500కే సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీమ్ కు బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10న బడ్జెట్. త్వరలోనే మెగా డిఎస్సి. వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్. తెలంగాణ తల్లి విగ్రహంలో కొద్దిపాటి మార్పులు చేస్తారంట. ఆ తర్వాత టీఎస్ గా ఉన్నటువంటి వాహనాలకు బోర్డులు అవి టీజీగా మారుస్తాం. 500 రూపాయలకే సిలిండర్ అందిస్తాం ప్రజలకి. ఆ తర్వాత 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా ఇస్తాం. ఈ రెండుటికి నిన్న ఆమోదం కేబినెట్ జరిపింది అంటూ వార్త ఇది. 2వ పేజీలోని వార్త ఇది. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరణ. త్వరలో డిఎస్సి వేయబోతున్నాం, మెగా డిఎస్సి వేస్తాం అంటూ వార్త. వ్యవసాయ శాఖల్లో ఏఈఓ పోస్టులకు ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 1, 2, 3, 4 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని ఆయన వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ అనే దానిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచిస్తున్నామని, ఉద్యోగుల ప్రమోషన్ల పైన తగిన నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామన్నారు. ధరణి కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన చెప్పారు. వాళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఏది ఎప్పుడు ఏం చేయాలో మేము ప్రజల ముందుకు తీసుకెళ్లి చేస్తాం. ఇరిగేషన్ ను సర్వనాశనం చేసిండు. నీళ్లను ఏపీకి ఎత్తుకుపోయేందుకు సహకరించిండు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించింది లేదని స్పష్టీకరణ. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించాం, ఇరిగేషన్ సర్వనాశనం చేసింది కేసీఆర్ఏ అంటూ వార్త ఇది. 2వ పేజీలోని వార్త ఇది కూడా. కాగా వెంకటస్వామి స్మారక పోటీలను ప్రారంభించిన బ్యాటింగ్ చేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. పెద్దపల్లిలో కాగా క్రికెట్ టోర్నీ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. విన్నర్లకు ₹3 లక్షలు, ₹2 లక్షల ప్రైజ్ మనీ. బీసీసీఐ ఏర్పాటు, వరల్డ్ కప్ నిర్వహణలో కాకా చొరవ. హెచ్సిఏ ద్వారా క్రికెట్ ను పల్లెలకు తీసుకెళ్తామని వెల్లడి. 3వ పేజీలోని వార్త ఇది. పెద్దపల్లిలో కాకా క్రికెట్ టోర్నీ పెడుతున్నారు, ప్రారంభించింది ఆయననే. ఫస్ట్ ప్రైజ్ ఏమో 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 2 లక్షలు అంటూ వార్త. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ₹25 లక్షలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెల 25,000 పింఛన్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సర్కారు ఆధ్వర్యంలో సన్మానం. వెంకయ్య నాయుడు, చిరంజీవి, ఆనందాచారి, కొండప్ప సాంబయ్య, సోమల్ విఠలాచార్య, ఉమామహేశ్వరికి సత్కారం అంటూ వార్త.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ప్రతి నెల వీళ్ళ ఖర్చుల కోసం 25,000 ఇస్తామంటూ వార్త. ఇది 4వ పేజీలోని వార్త. విచ్చలవిడిగా నకిలీ కాస్మోటిక్స్, ప్రమాదకర కెమికల్లతో తయారీ. విచ్చలవిడిగా కాస్మోటిక్స్ ఏవైతే మేకప్ కిట్లు ఉంటాయో అవి విచ్చలవిడిగా ఉన్నాయి, క్వాలిటీ లేని ఉన్నాయి అంటూ వార్త. రకరకాల పేర్లతో మార్కెట్లో బ్రాండ్ కంపెనీల ప్యాకింగ్లతో నకిలీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. అవి వాడితే చర్మ వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. రకరకాలుగా వాడుతున్నారు. ఫేస్ క్రీమ్స్ అని, అది అని, ఇది అని విచ్చలవిడిగా కంపెనీలు ఉన్నాయి. అది కనుక వాడితే చర్మం వ్యాధులు వస్తాయంటూ డాక్టర్లు అంటున్నమాట. ఇది 5వ పేజీలో వార్త. ఇది విశ్వంలో భూమి లాంటి మరో గ్రహం, సూపర్ ఎర్త్ ను కనుగొన్న నాసా అంటూ విశ్వంలో భూమి లాంటి ఇంకొక గ్రహం ఉందట. ఆ గ్రహంపై నీళ్లు, వాతావరణం ఉండొచ్చు. 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తింపు. భూమి లాంటిదే విశ్వంలో ఇంకొక గ్రహం ఉంది అంటూ వార్త. ఇది గవర్నమెంట్ స్కీమ్ కోసం ఉత్తుత్తి లగ్గాలు, సొంత కల్చర్ నే సిగ్గుచేటు అనుకుంటున్నారు అంటూ 9వ పేజీలోని వార్త. ఇది మేడారం కిటకిట అంటూ 8వ పేజీలోని వార్త. బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు అంటూ అరవింద్ కేజ్రీవాల్. ఇది 9వ పేజీలోని వార్త. మిల్లింగ్ గడువు పెంచలే, జనవరి 31కే ముగిసిన సిఎంఆర్ డెడ్ లైన్. పలు జిల్లాల్లో లక్షలాది టన్నుల పెండింగ్. ధాన్య సేకరణ నిలిపివేస్తున్న సివిల్ సప్లై ఆదేశం అంటూ 4వ పేజీలోని వార్త. ఇది ప్రపంచంలోనే అతి చిన్న అడవి పిల్లి, పోచారం అరణ్యంలో మచ్చల పిల్లి కోసం 4 నెలలుగా సాగిన సెర్చ్ ఆపరేషన్ అంటూ 3వ పేజీలోని వార్త. ఇది మొబైల్ మైకం కండ్లకు శాపం, మందగిస్తున్న మెదడు వెన్నుముక్క. సెల్ ఫోన్ బానిసల్లో అత్యధిక 11-18 ఏండ్ల మధ్య వారికే. 12వ పేజీలోని పొద్దు పొద్దున సుద్దులు, పగలు బూతులు అంటూ వార్త. ఇది నమస్తే ప్రశ్నకు జవాబు చెప్పలేక అంటూ వార్త. ఇది విభజన చట్టం రాసిందే కేసీఆర్ అంటూ వార్త. నవ్వి పొదురుగాక అంటూ అతి తెలివి బంజై రేవంత్, పాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం అంటూ హరీష్ రావు వార్త. కాంగ్రెస్ చేసిన మోసాలని అసెంబ్లీ సాక్షిగా బయట పెడతాం. ప్రాజెక్టులు ఇయ్యాలంటే మేం కేంద్రానికి షరతులు పెట్టినాం, కేంద్రం ఒప్పుకోలే. కేఆర్ఎంబికి మేం ప్రాజెక్టులు ఇయ్యలే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు నీకు ఉందా? నాడు టీడీపీలో ఉండి నోరు మూసుకున్నావు నువ్వు, మాట్లాడేది ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా మాట్లాడడం నేర్చుకో. హైదరాబాద్ కు నీళ్లు లేకుండా చేసినావు, దీన్ని నీ నిర్వాహకం సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రంలో లాలూచి పడే ప్రాజెక్టుల అప్పగింత అంటూ జగదీష్ రెడ్డి. అంటే మొత్తం మీద నువ్వు అప్పుడు సైలెంట్ గా ఉన్నావు. సరే, మీ ఇద్దరి మధ్యన ఏం పంచాయతీ ఉందో, ఏముందో, ఏం కథనో ఆయన రేవంత్ రెడ్డి అయితే ఖరాఖండిగా చెప్తున్నాడు కదా, అసెంబ్లీలో చర్చ పెడదాం. నువ్వు, మీ మామ, మీ బామర్ది, మీ మరదలు ఎవరిని తీసుకొచ్చుకుంటావో తీసుకొచ్చుకో, మైక్ కూడా కట్ చేయం, బంద్ చేయం. ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, దీనిపైన చర్చ చేద్దాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరమే మాట్లాడతాం, మిగతాదంతా మీరు నలుగురు మాట్లాడతారా? ఆ జగదీష్ రెడ్డిని కూడా తీసుకొచ్చుకుంటావా? తీసుకొచ్చుకో, చర్చిద్దాం దీనిపైన, మీది తప్ప మాది తప్ప అంటూ ఆయన అంటున్నాడు కదా. చూడండి మరి, అప్పగింతపై ఒప్పుకోలు, విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు, సీఎం పరోక్ష అంగీకారం అంటూ వార్త. నీటి వాటలు తేలే వరకు కేఆర్ఎంబికి పెత్తనం ఇవ్వబోం, అసెంబ్లీలో చర్చిద్దాం, అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అబద్ధాలను ఆపదిస్తూ ఆరోపణలు. విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెసే, తెలంగాణకు 299 టీఎంసీలని నిర్ధారించింది ఆ కాంగ్రెసే. సెక్షన్ 3 ప్రకారం కాకుండా 89 ప్రకారం నిర్దేశించి ధోకా. వాస్తవాలు విమర్శించి రాష్ట్ర సర్కారు
కప్పదాటు యత్నం. ప్రభుత్వం వైఫల్యాన్ని దాచి పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఆపసోపాలు అంటూ వార్త ఇది. ఎవరిది ఏముంటుందో పంచాయతీ అసెంబ్లీలో చూసుకుంటే అయిపోతుంది. కృష్ణ జలాలపై హక్కులను కాపాడుకుందాం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిరసిద్దాం. ప్రాజెక్టుల అప్పగింత నష్టాన్ని ప్రజలకు వివరిద్దాం. 10 ఏళ్ల కృషిని మన విజయాలను తెలుపుదాం. బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేటీఆర్ దిశా నిర్దేశం. రేపు తెలంగాణ భవన్ లో ముఖ్య కార్యకర్తలతో భేటీ అంటూ 13వ పేజీలోని వార్త. మన క్వారీ బంద్, ఆంధ్ర లారీలకు గేట్లు ఓపెన్, ఇసుక ధర డబల్ అంటూ వార్త ఇది. నెలలోనే 1100 నుంచి 2300కు టన్ను ఇసుక. లాలుచి పడ్డది ఎవరు, కొరత సృష్టించింది ఎవరు అంటూ వార్త ఇది 14వ పేజీలో. టీఎస్ కాదు టీజీ, ఇప్పటి నుంచే టీఎస్ కాదు టీజీగా పాలేరు నీళ్ల కోసం పోరుబాట అంటూ వార్త ఇది. సాగర్ నీటిని వదలాలని ఖమ్మంలో ఆందోళన. రిజర్వేర్ నుంచి నీటి విడుదల చేసుకున్న రైతులు చర్చలు జరిపి శాంతింపజేసిన అధికారులు అంటూ వార్త ఇది 13వ పేజీలో. అశోక్ రెడ్డి అవుట్, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా హనుమంతరావు. టిఎస్పిఎస్సి కార్యదర్శిగా నవీన్ నికోలస్ బదిలీ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. 9 మంది ఐఏఎస్లు 1 ఐపీఎస్ బదిలీ అంటూ వార్త ఇది. మా బిడ్డలది హత్యే అంటూ 14వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఇయాల నమస్తే తెలంగాణ పత్రిక కేవలం నీటి ప్రాజెక్టు మీదనే హైలైట్ చేస్తూ వార్త ఉంది. అది ఏ పంచాయతీ ఉన్నా ఏమున్నా నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, జగదీష్ రెడ్డి మీరందరు కలిసి అసెంబ్లీకి రండి, దానిపైన చర్చిద్దాం, టైం మీకు ఇస్తాం, ఈ నొప్పి ఉంది ఆ నొప్పి ఉంది అని సాగుతో డుమ్మలు కొట్టకండి. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలి, వాటిపైన మీకు చర్చించడానికి 1 నిమిషం కూడా నేను మైక్ కట్ చెయ్య, మీరెంత మాట్లాడతారో మాట్లాడండి, తప్పు ఎవరిది జరిగిందో క్లారిటీ వస్తుంది అంటూ నిన్న వార్తలు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఎంత మందికి షేర్ చేస్తే మనకంతా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి మీరు ఈ వార్తని ఇంకొకరికి షేర్ చేయాలని కోరుకుంటూ మీ K9 టీవీ కాసిం.